హలో మామా, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎల్లరికూ వనక్కం. చలికి వనకుండా ఎలా ఉంటాం, మీకైతే అలవాటైపోయింది. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 అన్న మీ లైఫ్లో హ్యాపీనెస్, బ్రైట్నెస్ తేవాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నా. ప్రతి సంవత్సరం కింద సంవత్సరం లాగా ఉంటుంది, ఏమీ తేడా ఉండదు. నేను పుట్టినప్పటి నుంచి ఇది ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మొన్ననే మనకు 10K అయితే కంప్లీట్ అయింది. ఆ 10K కంప్లీట్ కావడం మొత్తం మీ సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి ఊరికి వచ్చేసిన. ఇగో మా చేనుకాయ అయితే వచ్చిన. ఇగో అయితే బోర్లకాయ అయితే వేస్తున్నాం చేనుకాడ. బోర్లకాయ అంటే అనపకాయతో వేస్తాం, అది మంట పెట్టి. మొత్తం ఇప్పుడు ఆ వీడియో అయితే మీకు చూపిస్తా. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ మర్చిపోకండి. ఓకే, లెట్స్ వాచ్ ద వీడియో. బోర్లగా ఎట్లా చేస్తారంటే ఫస్ట్ ఒక కుండ తీసుకుంటాం మేమైతే. ఆ కుండలో అయితే మొత్తం అనపకాయ ఎడికెళ్ళి తెచ్చినాం, మొత్తం అనపకాయలో నింపుతాం. ఫుల్ అనపకాయ నింపిన తర్వాత కొద్దిగా ప్లేస్ అయితే ఉంచి ఆకులు అయితే గుచ్చుతాం, అందులోకి ఏరైతే ఊకుండా. ఇది ఉడకబెట్టుకునే తినకంటే ఇట్లా తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. దీన్ని అయితే ఇప్పుడు మంట కింద అయితే పెడతాం. ఆ మంటకు మొత్తం అవి రెడీ అయితే చేస్తా. వీడియో 3 రాళ్ళని తీసుకొని ఇట్లా పెట్టుకున్నా నేనైతే. పెట్టుకొని ఆ కుండ అయితే బోర్లు వేసిన. ఇది బోర్లగా కాబట్టి బోర్లనే వేసిన మొత్తం. వంట వండాలంటే ఉండాలి నిప్పు. బాబా నువ్వు చేస్తుంది తప్పు. ఇప్పుడు కింద మంట పెడతా. ఇది కావడానికి కూడా చాలా సేపు పడుతుంది. అప్పట్లోపు మన 10K గురించి ఒక స్పెషల్ స్టోరీ అయితే చెప్తా నేను. అప్పుడైతే ఇది మొత్తం అయితే మంట అయితే పెడుతుంది ఇప్పుడు ప్రజెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక్కొక్క టైంలో మనం 1K కూడా చాలా లేట్గా కంప్లీట్ అయింది మనది. అట్లాంటి టైంలో కొంతమంది నీ ఛానల్ ఉండదు పోతుంది అని మస్తు నెగిటివ్ కామెంట్ చేసిర్రు. అవన్నీ తట్టుకొని నేను కూడా ఇక స్టార్ట్ చేసిన. ఎట్లయినా ఎండ్ వరకు వెళ్దామని చెప్పేసి, వీడియోలు తీద్దామని చెప్పేసి నేను కూడా ఛానల్ అసలు డిలీట్ కూడా చేయలే. మన ఇన్స్పిరేషన్ వచ్చేసి మై విలేజ్ షో వాళ్ళు. ఆ వీడియోస్ చూసి నేను ఏమనుకున్నా అంటే మన ఊర్లో కూడా అట్లా ఒక టీం ఏర్పాటు చేసుకొని వీడియోస్ తీస్తే మనోళ్ళు కూడా యాక్టింగ్ చేస్తారు కదా, ప్రతి ఒక్కరి దగ్గర టాలెంట్ ఉంది కదా అని చెప్పేసి నేనైతే వీడియోస్ తీసుకోవడం స్టార్ట్ చేసిన. మనకు 10K వచ్చేసి ఒక 8 మంత్స్లోనే కంప్లీట్ అయిపోయింది. ఈ షార్ట్స్ పెట్టి నుంచి మరీ ఎక్కువ వ్యూస్ అయితే వచ్చినాయి. మన జర్నీ ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన జర్నీ వచ్చేసి గల్లీడాన్తోనైతే స్టార్ట్ అయిపోయింది మన జర్నీ. ఆ గల్లీడాన్ వీడియో మీరు చూడండి, లింక్ పెడతా కింద. చాలా ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చేసిన వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా నేను స్క్రిప్ట్ ఏం రాయలే. నా థాట్ మైండ్లో ఏదొస్తే ఆ టైంలో అదే చెప్పేసిన. వాళ్ళు కూడా అదే చేసిర్రు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని TV9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. మా టీం వాళ్ళు చాలా మంచిగా అయితే చేసిర్రు. ఆ పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అయితే సూపర్ అసలు. ఇంకా మాది కూడా డెవలప్ అవుతుంది అని థింక్ చేస్తున్నాం మేము కూడా. ఇంకా చాలా వీడియోలు తీస్తూనే ఉంటాం ఇట్లనే. సంక్రాంతికి కూడా మన వీడియోస్ కూడా సంక్రాంతికి ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తున్నాం. దాన్ని తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి. అట్లనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో అయితే ఉడుకుతుంది, మన వాళ్ళు అయితే ఆపుకుంటున్నారు. ఎవడి టిఫ్టీ గడు ఎంత ఇచ్చావు? అదేనా? ఇది ఉడకాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా దాని కింద కట్టెలేయడానికి చచ్చిపోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మంచిగా ఉడికింది. ఇగో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇది ఉడికింది. มస్తు టేస్ట్ ఉంటది ఇది ఉడకబెట్టిన దానికన్నా ఇదే చాలా టేస్ట్ ఉంటది
ఇట్లా పల్లెటూర్లలో అయితే చాలా మంది అయితే ఇట్లా పొలాల దగ్గరకు వచ్చి ఉడకబెట్టుకొని తింటారు. దీన్నే ఇక బోర్లగా అంటారు. ఇక మేము కూడా తింటున్నాం. మీరైతే చూస్తున్నారుగా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. తప్పకుండా మీకు కడుపుబ్బ నవ్వించే బాధ్యత నాది. సంక్రాంతి వీడియో త్వరలోనే అయితే అప్లోడ్ చేస్తాను నేను. ఓకేనా? అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంటను గట్టిగా అయితే కొట్టండి. థ్యాంక్ యూ. ఉంటామరా, బాయ్.